హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. చలికాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే వేడివేడిగా ఏదైనా సూప్ చేసుకొని త్రాగాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే విధంగా గుమ్మడికాయ సూప్ని అయితే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలా అనేది చూపిస్తాను పదండి. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే తొక్క తీసిన 5 వెల్లుల్లి రెబ్బలను అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే తొక్క తీసి ముక్కలు చేసిన 2 కప్స్ వరకు గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ గుమ్మడికాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగాయి అన్న తర్వాత ఇందులోని 2 కప్స్ గుమ్మడికాయ ముక్కలకి 2 కప్స్ వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది కదా. ఇలా ఒకసారి గుమ్మడికాయ ముక్కని ఫోర్క్ పెట్టి చూసుకోవాలి. ఇలా ఉందంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని నీళ్లతో సహా ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కాచి చల్లార్చిన 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మసాలాలన్నీ కలిసిపోతాయి కదా. అలాగే ఈ సూప్ కూడా బాగా వేడెక్కుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ని వేరే ఒక బౌల్లోకి వేసుకొని వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చల్లగా ఉన్నప్పుడు సాయంత్రమైనా లేదంటే రాత్రి డిన్నర్కైనా సరే తీసుకోవచ్చు. ఇలా హెల్తీగా ఈ గుమ్మడికాయ సూప్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.